నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరొక కొత్త రైల్వే లైన్ అయితే ఒక ముందడుగు పడింది. చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ సర్వే చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది, నిధులు కేటాయించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణ పరిధిలోని డోర్నకల్, గద్వాల మరియు వికారాబాద్ కృష్ణ కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఈ యొక్క రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రాబోయే వీడియోలో డోర్నకల్, గద్వాల ఈ లైన్ గురించి పూర్తిగా మ్యాప్ ద్వారా డీటెయిల్డ్గా వివరిస్తాను. ఈ వీడియోలో వికారాబాద్ కృష్ణ కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే అనేది ఈ యొక్క వివరిస్తాను. ఈ దక్షిణ మధ్య రైల్వేకు ఈ రైల్వే లైను ఒక చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ వికారాబాద్ కృష్ణ ఈ రైల్వే లైన్ వచ్చేసి మొత్తం 37 కిలోమీటర్ల మేర 90 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు అయితే చేశారు. అది ఫస్ట్ 1988లో చేశారు. ఈ పనుల కోసం సర్వే చేసిన ఇది కాగితాలకే పరిమితమైంది ఆ కాలంలో. తర్వాత 2010లో మరొకసారి సర్వే జరిగింది. ఈ 2012లో కూడా 2 రకాల అభిప్రాయాలతో ఈ రైల్వే బోర్డుకు సర్వే నివేదిక అందించింది. ఆ నివేదికలో మొదటి అభిప్రాయాన్ని రైల్వే బోర్డు పరిగణలోకి తీసుకుంది. ఈ యొక్క మొత్తం 121 కిలోమీటర్ల రైల్వే లైన్ను 787 కోట్ల రూపాయలతో చేపట్టాలని భావించింది. ఈ యొక్క రేంజ్ ఆఫ్ రిటర్న్స్ అంటే ROR 14% రావాలంటే ప్రాజెక్టు వ్యయంలో 58% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని రైల్వే బోర్డు అయితే సూచించింది. అప్పటి ప్రభుత్వం రైల్వే మార్గంలో మార్పులు చేర్పులు చేస్తూ మరొకసారి సర్వే చేయాలని కోరింది. ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నటువంటి రైల్వే బోర్డు మళ్ళీ సర్వే నిర్వహించింది. గత ఏడాది రైల్వే మంత్రిత్వ శాఖ 50,000 కోట్ల అంచనాతో ఈ యొక్క 2,647 కిలోమీటర్ల మేర 15 రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. అందులో ముఖ్యమైనది వికారాబాద్ కృష్ణ రైల్వే లైను. దీనికోసం 122 కిలోమీటర్లు ఉండేటువంటి రైల్వే లైన్ అంచనా వ్యయం వచ్చేసి 2,196 కోట్లు. ఇక వికారాబాద్ కృష్ణ రైలు మార్గం ద్వారా ఈ యొక్క దక్షిణ తెలంగాణలోని కొత్త ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించేటువంటి అవకాశం ఉంది. ఈ వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌలతాబాద్, ఈ యొక్క మక్తల్, ఈ నారాయణపేటలను అయితే కలుపుతూ ఈ యొక్క మార్గం కొనసాగుతుంది. దీంతో ఆయా పట్టణాల నుంచి హైదరాబాద్కు ప్రయాణం సులభతరం కావడంతో పాటు తాండూరు నుంచి సిమెంట్ పరిశ్రమలకు సరుకు రవాణా మార్గం ఇవన్నీ సులభతరం అవుతాయి. అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ వికారాబాద్ కృష్ణ రైల్వే లైను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా డీటెయిల్డ్గా వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మ్యాపు వికారాబాదు, కృష్ణ ఈ 2 రైల్వే స్టేషన్ల మధ్య నిర్మిస్తున్నటువంటి ప్రజెంట్ సర్వే చేస్తున్నటువంటి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ప్రాజెక్టుకి సంబంధించి ఇది కొత్తగా నిర్మించబోయేటువంటి రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది ఈ రెడ్ గీత ఉంది కదా, అది ఒక ఈ వికారాబాదు కృష్ణ రైల్వే లైన్. అది ఆ మధ్యలో ఈ స్టార్స్ గుర్తున్నాయి కదా, అవన్నీ రైల్వే స్టేషన్లు, ఏ రైల్వే స్టేషన్లు వస్తాయనేది అది అక్కడ మార్కింగ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా ఈ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ గురించి చూస్తే హైదరాబాదు, వాడి మధ్యలో ఈ వికారాబాదు రైల్వే లైన్ స్టేషన్ అనేది ఉంది. ఇదిగో ఇక్కడ హైదరాబాద్ ఉంది, మధ్యలో ఈ యొక్క వికారాబాదు ఇదిగో వాడి ఇక్కడ ఉంది. ఈ హైదరాబాదు, వాడి ఈ రైల్వే లైన్ మధ్యలో ఈ వికారాబాదు రైల్వే స్టేషన్ ఉంది. అట్లానే ఇక్కడ కానీ చూస్తే చూడండి, ఈ వాడి గుంతకల్ రైల్వే లైన్లో ఈ యొక్క కృష్ణ రైల్వే స్టేషన్ ఉంది. వాడి గుంతకల్ రైల్వే లైన్లో అసలు కృష్ణ రైల్వే స్టేషన్ అనేది పేరు కూడా చాలామంది వినుండరు. ఎందుకంటే అసలు అంటే ఇక్కడ పక్కనే కృష్ణా నది ఉంటుంది కాబట్టి ఆ కృష్ణా నది పక్కనే అంటే తెలంగాణ బార్డర్లో ఆనుకున్నటువంటి ఈ యొక్క కృష్ణానది పక్కనే స్టేషన్ ఉంది కాబట్టి దాన్ని కృష్ణా రైల్వే స్టేషన్ అంటారు. అసలు మామూలుగా అయితే కృష్ణా రైల్వే స్టేషన్ ఉందని కూడా తెలియదు అసలు జనాలకు. ఇటు గడిస్తే ఆంధ్రప్రదేశ్ గుంతకల్లు అటు వస్తుంది, అటు పోతే తెలంగాణ నారాయణపేట, అటు ఇంకా వాడి రైల్వే స్టేషన్ అటు పోతుంది. ఇప్పుడు ఈ బ్లాక్గా ఉన్నదంతా కూడా ఈ యొక్క వాడి గుంతకల్ రైల్వే స్టేషను. ఇది ఈ బ్లూ లైన్లో ఉన్నది వాడి హైదరాబాదు రైల్వే లైను.
ఇక్కడ చూడండి మళ్ళీ దేవరకద్ర మరియు కృష్ణా రైల్వే లైన్. ఇక్కడ కృష్ణా రైల్వే లైన్కు ఇటు వాడి రైల్వే లైన్ కలుస్తుంది, ఇక్కడ దేవరకద్ర రైల్వే లైన్ కూడా కలుస్తుంది అనమాట. ఈ దేవరకద్ర రైల్వే లైన్లో ఈ ముక్తల్ అనే రైల్వే స్టేషన్ ఉంది. వాస్తవంగా ఈ వికారాబాద్ నుంచి బయలుదేరినటువంటి రైల్వే లైను ఇక్కడ ముక్తల్ దగ్గర ఈ లైన్ కలుస్తుంది. అంటే దేవరకద్ర కృష్ణా రైల్వే లైన్లో ముక్తల్ దగ్గర కలుస్తుంది. ఇది వాస్తవంగా దీన్ని వికారాబాదు ముక్తల్ అనే అనాలి, కానీ దీన్ని మామూలుగా వికారాబాదు కృష్ణా అనేది పేరు పెడతారు. అంటే కృష్ణా ముక్తల్ నుంచి కృష్ణాకు ఆల్రెడీ ఇంతకుముందు రైల్వే లైన్ ఉంది కాబట్టి ఆ పాదాన్నే ఉపయోగించుకుంటారు. ఇంకా ఈ మధ్యలో వికారాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క రైల్వే లైన్ ఎక్కడికెక్కడికి వస్తుందో చూద్దాం. తర్వాత ఫస్ట్ వికారాబాద్ నుంచి బయలుదేరితే పరిగి వస్తుంది. పరిగి తర్వాత బ్రూమ్రాజ్పేట్ వస్తుంది. ఇదిగో మీకు స్టార్స్తో కూడా చూపించాను. బ్రూమ్రాజ్పేట్ తర్వాత కొడంగల్. తర్వాత కొడంగల్ అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇది ఈ కొడంగల్. తర్వాత దౌలతాబాద్, తర్వాత ఊట్కూర్, తర్వాత ఈ చిలకపచ్చ రంగులో ఉన్నటువంటి రైల్వే లైను దేవరకద్ర రైల్వే లైన్ అని చెప్పాం కదా, అక్కడ ముక్తల్ ఉంటుంది. ముక్తల్ రైల్వే స్టేషను అక్కడ కలుస్తుంది దీంతో. ఇక్కడి నుంచి ఈ యొక్క కృష్ణా రైల్వే స్టేషన్కి అయితే ఆల్రెడీ పాత్ ఉంది కాబట్టి అక్కడికి ఉంటుంది. టోటల్గా చూడండి ఈ యొక్క 122 కిలోమీటర్ల మేర ఈ యొక్క రైల్వే లైను ఉంటుంది. అది వికారాబాద్ నుంచి ముక్తల్ వరకు, ముక్తల్ నుంచి కృష్ణా వరకు ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ కానీ జరిగితే ఈ వికారాబాద్ నుంచి ఈ ముక్తలు కానీ వీటిల్లంతా నారాయణపేట నుంచి గుంతకల్ నుంచి ఈజీ దగ్గర దారి అవుతుంది. అంటే ఇటు పోయి వాడి పోయి వికారాబాద్ మీదుగా హైదరాబాద్ పోయే కన్నా ఇక కృష్ణా నుంచి గుంతకల్ నుంచి ఈ ముక్తలు వచ్చి డైరెక్ట్గా వికారాబాద్ వెళ్ళి హైదరాబాద్ అనేది వెళ్ళచ్చు. అంత సులభమైన దారి, దగ్గర దారి, బాగా వ్యాపారాలు కూడా బాగా జరిగేటువంటి రైల్వే మార్గం కాబట్టి ప్రజెంట్ దీని మీద కేంద్రం దృష్టి సారించింది. మళ్ళీ రీసర్వే చేయాలని నిధులు కేటాయించింది. ఈ రైల్వే లైన్పై ఆశలు అనేవి ప్రజలకు పెరిగాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.